హాయ్ అండి, దిస్ ఇస్ పరంజ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో రెసిపీ అండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. 2 కప్పుల బాస్మతి రైస్ను శుభ్రంగా 3 టైమ్స్ అయితే కడగాలి. ఇలా వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి స్టార్ పువ్వు, అలాగే మిరియాలు, 5 యాలకులు, 4-5 లవంగాలు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. 1 మరాఠీ మొగ్గ, అలాగే సాజీర కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బండ పువ్వు కాస్తంత మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. 3 బిర్యానీ ఆకులు నేను కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 5 టమాటాలు తీసుకోండి, ఎర్రటివి తీసుకోవాలి టమాటో పులావ్కి అయితే. ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు పుదీనా ఆకులను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మిరపకాయలు 2 చీలికలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి తగినంత రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా వేగాక ఇప్పుడు మనం మసాలా దినుసులన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మిరియాలు, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు ఇలా అన్నీ కూడా పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే బండ పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేసేసాను. చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పుదీనా తరుగు పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. దీంట్లోనే మనం టమాటాలు తరిగి పెట్టాం కదండి, అవి కూడా వేసేసి పూర్తిగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. కాస్త ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేయాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గనిద్దాం. కారపొడి కొంచెం వేగాక మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఒకసారి వీటన్నింటినీ కూడా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం 2 కప్పుల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాం కదండి,
దానికి 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హీట్ వాటర్ని కూడా యాడ్ చేయండి. నేనైతే చల్లటి వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు ఉండనివ్వండి. చూడండి, ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని మొత్తం కూడా పూర్తిగా కలపండి. ఓకే అండి, ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉంచేయండి. అలాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. ఇలా మధ్య మధ్యలో ఇలా మూత తీసి 2 టైమ్స్ అయితే కలపండి, లేదంటే అడుగంటుతుంది. టమాటో రెడ్ చిల్లీని యాడ్ చేశాం కాబట్టి అడుగంటుతుందండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్ అయితే. మనం దీన్ని రైతాతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైనటువంటి టమాటా పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్టీ టమాటా పులావ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.